డిసైడ్ అయ్యాను, ఎలాగైనా ప్రెగ్నెన్స్ అవ్వాల్సిందే. నేను ఒప్పుకోలేకపోతున్నాను ఆర్తి. తరుణ్, బిడ్డ నా కడుపులోనే పెరుగుతుంది. పుడితే ఈ బిడ్డకి తండ్రివి నువ్వే. ఇలా తండ్రి అవటం వేరు కదా. అబ్బా, నీకెలా చెప్పాలి? పోనీ ఎవరినైనా దత్తత తీసుకుందామా? నో తరుణ్, నేను నా కడుపులో మోయాలి, నా పేగు తెంచుకొని పుట్టాలి. చూడు తరుణ్, నువ్వు గనక ఒప్పుకోకపోతే నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటాను. ఆర్తి, డాక్టర్ చాలా ఖర్చు అవుతుందన్నారు. నేను నడిపే చిన్న డిజైన్ సెంటర్, లోన్లో ఇల్లు తీసుకున్నాను. దాని ఈఎంఐ కోసమే కదా చాలా కష్టపడుతున్నాను. నీకు తెలుసు కదా ఆర్తి. పోనీ ఒక పని చేయండి, నా బంగారం మొత్తం అమ్మేసేయండి. బా ఆర్తి, ఇప్పుడు నాకు బిడ్డలు లేకుండా బంగారం ఉంచుకొని ఏం చేస్తానండి? నా బంగారం అంతా అమ్మేసేయండి. అబ్బా, ఇవన్నీ ఆలోచించకుండా డోనర్ని వెతికే పనిలో ఉండండి. ఏమండి, స్వప్న వాళ్ళ హస్బెండ్ తన బర్త్డేకి డైమండ్ నెక్లెస్ ఇచ్చాడంట. అయితే నన్నేం చేయమంటావే? పెళ్ళైన దగ్గర నుంచి రోజు రాత్రి నన్ను రక్కడమే గాని నాకేనాడేనేమన్నా కొనిచ్చారా? బంగారం, నాకొచ్చే జీతం ఎంతో తెలుసు కదే నీకు. పెళ్ళానికి ఒక సవరి బంగారం కొనలేని వాడు పిల్లల్ని అంటాడంట. సరేనే, అంతే అనుకో. ఒక సావరి కాదు కదా, 1 గ్రామ్ బంగారం కూడా కొనివ్వలేను నేను. నాకంతా స్తోమత లేదు. ఉంటా. దీని టార్చర్ ఒకటే. కృష్ణ, మీ వైఫ్తో ఏమైనా గొడవ? దానికి డైమండ్ నెక్లెస్ కావాలండి సార్. నాకొచ్చే జీతంతో ఎక్కడి నుంచి తీసుకురాగలను సార్? అదంతే, మీరు పడుచుకోకండి సార్. సార్ రమ్మన్నారు. కృష్ణ, నీ వైఫ్ డైమండ్ నెక్లెస్కి నేను మనీ ఇస్తా. సార్ మీరెందుకు సార్ ఇబ్బంది పడ్డం? అసలుకే మనకి డిజైన్స్ కూడా సరిగ్గా రావట్లేదు. నాకు శాలరీ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు నువ్వు పెద్ద సహాయం చేయాలి. ఈ హెల్ప్ నా ఫ్రెండ్స్ని అడిగితే నా పరుగు పోతుంది. జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే నువ్వు నాకు చాలా బాగా క్లోజ్ అయ్యావు. అర్థం చేసుకుని హెల్ప్ చేస్తావు అనుకుంటున్నాను. ఏమి హెల్ప్ సార్ అది? డైమండ్ నెక్లెస్ కొనిస్తా అన్నాడా? అవునే, వాళ్ళ వైఫ్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కొని పెడతా అన్నాడు. అలా చేయడం వల్ల 50 లక్షలు కలిసి వస్తుంది కదా, చేసేయండి. మరి నీకేం అభ్యంతరం లేదా? మీరు చేసే జాబ్తో నాకు ఎప్పటికి కొనివ్వాలి డైమండ్ నెక్లెస్ని? అయినా మనం ఒక జంటకి హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళు మనకి ప్రతిఫలం ఇస్తున్నారు. ఎందుకు కాదనాలి చెప్పండి?